సో దాని బదులు 2 గొర్రె పిల్ల పెట్టుకున్నా, ఒక ఆవు కొనుక్కున్నా కూడా అవి ఓపెన్ గ్రేజ్. ఇప్పుడు మా తోటలో ఎలా ఉంది అంటే 8 ఎకరాల తోట. సో ఎక్కడైతే మేము కూరగాయలు వేసుకుంటాం అక్కడ వరకు కంచె వేసుకున్నాం. మిగతా అంతా కూడా గొర్రెలు, ఆవులు ఫ్రీగా ఓపెన్ గ్రేజింగ్ తీస్తూ తిరుగుతాయి. సో అక్కడ తిరగడం వల్ల మనకి గడ్డి వాటికి మేత వేసే పని లేదు. అవి ఆవు పేడ, ఆవు మూత్రం వేసుకుంటూనే తిరుగుతాయి. అవి చెట్టుకు వేసేస్తూ ఉంటాము. సో మనకి వర్మీ కంపోస్ట్ కొనే పని లేదు, పేడ కొనే పని లేదు. అలాగే అవి న్యాచురల్గా సాయిల్ అంటే మనకి సేంద్రియ పద్ధతిలోనే మనం చేస్తాము. సో అలా తేనెటీగలు కూడా అన్ని రకాల తేనెటీగలు మనకి ఇప్పుడు బయోడైవర్సిటీ అనేది మా ఫామ్లో చూడొచ్చు. సో అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అన్నప్పుడు మనకి పాడి పంట తేనెటీగలు కూడా ఉండాలి. అప్పుడు మనకి దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అంటాము. డైవర్సిఫై అంటే ఒకటే పంట కాకుండా వేరే అంటే కూరగాయలు, పండ్లు, అలాగే కోళ్ళు, ఆవులు, గొర్రెలు, తేనెటీగలు. సో ఇట్లా అన్నీ పెట్టుకోవడం వల్ల ఒక రైతుకి ఒక 2-2.5 ఎకరాల్లో నెలకు ఒక 50,000 సంపాదించుకునే శక్తి కూడా వాళ్ళకు వస్తుంది. గుడ్లు అనేవి రోజు వస్తుంటాయి, ఆవు ఉంటుంది, సో ఆవు మూత్రము. సో అట్లనే మనకి ఇట్లా ఇంటిగ్రేటెడ్ తేనె అనేది ప్రతి నెల కూడా మనము 1-2 కిలోలు ఒక పెట్టె నుంచి మనం సేకరిస్తున్నాం. సో అలా ఒక రైతుకి ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ సహజ పద్ధతిలో మనం చేసినప్పుడు ఇన్కమ్ అనేది ఎక్కడికి పోదు. సో అట్లా బాగా లాభపడుతుంది.